ఇంత వాళ్ళ నేను ఎవరికి ఏ పాపం చేసిన నేను ఛాయ్ అమ్ముకొని బతకడు కానీ. నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. గత వారం 10 రోజులుగా సిరిసిల్లలో కేటీఆర్ హోటల్ అనే విషయం చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఈరోజు మనము ఇక్కడ కేటీఆర్ హోటల్కి వచ్చినాం. ఇక్కడ కేటీఆర్ హోటల్లో మన కేటీఆర్ హోటల్ యజమానటువంటి బత్తుల శ్రీనివాసరావు దగ్గర ఉన్నాం. అన్న నమస్తే. ఏందన్నా జరుగుతుంది ఏంటన్నా? అన్న నేను 4-5 సంవత్సరాల కింద హోటల్ పెట్టుకున్నాను. పెట్టినాడే కేటీఆర్ టీ స్టాల్ అని పేరు పెట్టుకున్నా, ఆయన ఫోటో పెట్టుకున్నాను. దాని పక్క పొండి కేటీఆర్ పక్క పొండి నా ఫోటో పెట్టుకున్నాను. మీద నా ఫోన్ నెంబర్ రాసుకున్నా. ఒకరికి మన టీ కప్పు పెట్టుకున్నా. నేను పెట్టింది గది ఒకటి. ఇప్పుడు అందరు ఇప్పుడు కొంతమంది ఏమి దేవుడి ఫోటోనో లేకపోతే వాళ్ళ పిల్లల ఫోటోలో వాళ్ళ అమ్మ ఫోటోనో వాళ్ళ నాన్న ఫోటోలో పెట్టుకుంటారు. వాళ్ళకి ఇష్టం కాబట్టి, నాకు కేటీఆర్ ఇష్టం కాబట్టి కేటీఆర్ ఫోటో పెట్టుకున్నా. దేవుని ఫోటో పెట్టుకునే వాళ్ళే కేటీఆర్ ఫోటో పెట్టుకున్నా. నీకు స్వేచ్ఛ ఉంటుంది కదా. నేను చేసిన తప్పు కదా ఒకటే. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరు వచ్చినారు? ఇక్కడికి మన కలెక్టర్ గారు వచ్చిరట. అరే కలెక్టర్ గారికి నువ్వు టీ ఓట్లకి కేటీఆర్ ఓట్లు పెట్టుకున్నందుకే కలెక్టర్ గారు స్పందించడం అంటే ఇంతకంటే అణచివేత మరొకటి లేదు. మరి కలెక్టర్ కూడా ఈ విధంగా చేయడం అనేది తప్పు. మీరు దీని విషయం అంటే మీకంటే ఇప్పుడు మరి ఓ పని చేయాలి. మరి కలెక్టర్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక జివో జారీ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కేటీఆర్ ఫోటో పెట్టుకోవాలి, ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకోవాలి, చేతి గుర్తు ఫోటో పెట్టుకోవాలని జివో జారీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సరే మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా మీ ఓటర్లు ఇప్పుడు రోజు పొద్దున వచ్చి ఓటు నడుపుకుంటే 200-300 వస్తాయి, బాగా రావు. దాంతో కోట్లు సంపాదించేది, లక్షలు సంపాదించుకోలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్వేచ్ఛ ఉంటుంది అందరికి, మన అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు. నా ఇష్టం, నా పేరైనా, నా ఓటరు నా ఇష్టం. మరి ఇంత అణచివేత జరిగినప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు స్పందించిందా? కేటీఆర్ ఫోన్ చేసి నేను ఉన్నాను, బాధపడకు, మంచిగా పెద్ద ఎత్తున ఓటలు పెట్టి అని చెప్పింది సార్ కేటీఆర్ గారు. ఒకసారి మిత్రులు ఒకసారి చూడండి, మీరు ఓటరు ఎంత దారుణం అంటే కలెక్టర్ గారు ఇప్పుడు మీ స్థాయిని మేము ఎందుకంటే మీ స్థాయిని మేము గౌరవించాలి. ఒక కలెక్టర్ కాబట్టి మేము గౌరవించాలి. కానీ ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మాకు ప్రశ్నించే హక్కు ఉంటుంది, ప్రజలుగా అడిగే హక్కు మాకు ఉంటుంది. కాబట్టి ఇది కలెక్టర్ గారు ఇప్పుడు ఒక ఓటరు రోజు మబ్బుల 3 గంటలకు వస్తారు, 2 గంటలకు వస్తారు, మేము 2:30కు వస్తాం సార్. 3 గంటలకు నిద్ర పోగొట్టుకొని ఇంట్లో పిల్లలు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఏదో 200-300 సంపాదించుకోవాలని వచ్చిన వాళ్ళపై దాష్టికం చేయడం అనేది ఇది 100% తప్పు. మిత్రులారా, వీడియో విషయం మిత్రులు కూడా కొద్దిగా ఆలోచించండి. ఇది సబబు కాదు. మీరు అంటే మీకు అంటే అక్క మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే? మీకు అంటే ఇప్పుడు అరే మీకు కేటీఆర్ ఫోటో పెట్టుకోవడం తప్ప అంటే ఎంత అవమానంగా అనిపిస్తలేదు? అవమానం ఏం లేదు సార్. రోడ్ మొత్తం రోడ్ మీద పడ్డామని బాధ, అంతకుమించి ఇక్కడ ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుందా? 4 సంవత్సరాలు. 4 ఏళ్ళుగా కనిపించని ఈ నేరస్తులు ఇలా ప్రభుత్వం మారంగా నేరస్తులు అయిపోయినా నేరస్తులే కదా. కేటీఆర్ పేరు పెట్టుకోవడం నేరం చేసినట్టే కదా. అది ఎంతవరకు సంబంధం చేస్తామని అది చూసే వాళ్ళకి మాకే ఒక చూస్తేనే మాకు అనిపించింది ఏంది ఇంత దారుణం సార్. ఇది లైసెన్స్ గురించి కాదు సార్, ఇది జరిగింది లైసెన్స్ గురించి కాదు. కేటీఆర్ ఫోటో పెట్టుకున్నానే అదే కారణం కొద్దిగా హోటల్ పని చేసి అరే ఆయన వరుసగా ఎమ్మెల్యే గెలుస్తుండు, అభిమానం ఉంటుంది అందరికి కూడా. సార్ ఒక మాట చెప్తాను, నేను గత 16 సంవత్సరాల కిందనే కేటీఆర్ గురించి తెలంగాణ ఉద్యమంలో అప్పటి నుంచే నాకు కేటీఆర్ అంటే ఇష్టం. అప్పుడు కేటీఆర్ మన తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచే సార్తోనే తిరిగిన. ఆ సార్ది మంచి గుణం నాకు నచ్చి ఆయన ఫోటో పెట్టుకున్నాను. నేను చేసిన తప్పు గదొకటి తప్ప వేరే ఏది లేదు సార్. మరి సిరిసిల్లలో ఏం జరుగుతుందంటే ఒక పక్క పాడి రైతులు నిరసనలు అవుతున్నారు. ఓటర్లు ఏదో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఇట్లా ఓటర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా నేరస్తులు అయిపోతున్నారు. ఇది సబబు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు పునరాలోచించాలి. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్ అభిమానులకు చెప్తున్నా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా కేటీఆర్ పేరు పెట్టుకున్నందుకు ఇట్లా నిరస్తులుగా పరిగణించినప్పుడు ఖచ్చితంగా వీరికి అండగా ఉండాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకుల పైన ఉంది, ఇక్కడ మీడియా పైన ఉంది. హోటల్ నడుపుకొని రోజు 200-300-100 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ మీద ఒక కలెక్టర్ వచ్చి ఉక్కుపాల మోపడం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు.
మరి అన్యాయం సార్. మాకే కళ్ళప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఏందిరా బాబు ఇదేం బతుకులు వారు? ఇదేం బతుకులు? చాయ్ పెట్టుకుంటే మీద ఇట్లా దాష్టికం చేయడం అంటే ఇంతకంటే నీచాలు మరొకటి ఉన్నదా? ఇప్పుడు అభిమానం అనే గుండెలు ఉంటే ఏం తీసేస్తారు? అది పోస్టులు తీసారు కదా. మరి ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే మిత్రులారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, వీడియో షేర్ చేయండి. నమస్తే.